హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమీటో. నేను మీ శిరీషాని. ఈరోజు పొట్లకాయ కర్రీని పాలు పోసి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా పాలతో చేయటం వల్ల రుచితో పాటుగా మంచి పోషకాలు కలుగుంటాయి. ఈ కర్రీని మనం రైస్లోకి చపాతీలోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 1/2 kg పొట్లకాయల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సాల్ట్ వేసుకొని రబ్ చేయండి. పొట్లకాయ పైన పొట్టు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా అన్ని సాల్ట్ పెట్టి రబ్ చేశాక ఒకసారి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి వేసుకుని వేయించాలి. తాలింపు గింజలు వేగాక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత 1 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేయించాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించండి. ముక్కలు కొంచెం మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూడండి, ముక్క మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు కొన్ని టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి 2-3 నిమిషాలు బాగా ఉడికించండి. తర్వాత 150 ml వరకు పాలు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి పాలల్లో బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చి కర్రీ దగ్గర పడిన తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ పొట్లకాయ మిల్క్ కర్రీ రెడీ. ఇలా పాలు పోసి చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. చపాతీలో గానీ రోటీ రైస్లో గానీ కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సిరీస్ ఎమీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.